ప్రైజ్ లార్డ్. ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 4వ వచనంలో చూసుకుంటే, నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. దేవుని మందిరంలో నివసించు వారు చాలా అరుదైపోయారు ఈ రోజుల్లో. దేవుడు అంటేనే భయం లేదు, దేవుడు అంటేనే విలువ లేదు, దేవుడు అంటేనే గౌరవం లేదు. పనికిరాని వాటి మీద మనకు ఇంపార్టెంట్ వస్తుంది, అవసరం వస్తుంది. ఉద్యోగానికి సమయానికి వెళ్ళకపోతే వాడు మాస్టరేట్. మనం దేనికైనా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మనం ఆ టైంకి అటెండ్ అవ్వకపోతే మనకు ఉద్యోగం రాదు. కానీ పనికిరాని వాటి అన్నిటి మీద మనము టైం టు టైం మనం ఫాలో అవుతాం. కానీ అసలు మన గొంతులో ప్రాణం పెట్టినటువంటి దేవాతి దేవుని ఆయన మందిరంలోకి వెళ్ళి ప్రార్థించే వారిగా, స్తుతించే వారిగా ఉన్నాము. ఎంతమంది ఉన్నాం? కాబట్టి ప్రియులారా, దేవుని మందిరంలో దేవుడు మన